లో ఫైళ్లను కాల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఫైళ్లను దగ్ధం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తెల్లవారుజామున రికార్డుల సంచితో వచ్చిన ఆగంతకులు ఈ పని చేసినట్లు చెబుతున్నారు. అవి ఎంపీడీఓ ఆఫీసు రికార్డులుగా అనుమానిస్తున్నారు టీడీపీ నేతలు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఈవేళ ఎంపీడీఓ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత తీవ్ర సంచలనంగా మారింది. తెల్లవారుజామున కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన అతి కీలకమైన ఫైల్స్ అంతా కూడా ఎదురుగా కాస్త దూరంలో ఉన్న శ్మశానంకు తీసుకెళ్లి అక్కడే పూర్తిగా తగలబెట్టేశారు. దాదాపు 10ల సంఖ్యలో ఉన్న ఫైల్స్ ఒక్కసారిగా అగ్నికి ఆహుతి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అందుకు సంబంధించిన పేపర్లు కాల్చిన ఆనవాళ్లంతా కూడా ఇప్పుడు కూడా అక్కడే కనిపిస్తోంది. ఆ పేపర్లను పరిశీలిస్తే అన్ని కూడా ప్రభుత్వ రికార్డ్స్ గా తెలుస్తోంది. అంతా కూడా ఎంపీడీఓ కార్యాలయం చెందిన పత్రాలుగా తెలుస్తోంది. అయితే నిజానికి గత కొంతకాలంగా అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. దాదాపు ₹1.5 సంబంధించిన నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వెళ్తున్నాయి. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో అక్కడ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించిన దాన్ని అడ్డుకునే క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కీలకమైన దస్తావేజులంతా కూడా బయటకు తెచ్చి తెల్లవారుజామున కాల్చి వేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ నేతలు దీనిపై మండిపడుతున్నారు. ఎవరు కాల్చి వేసింది ఆ రికార్డ్స్ సమగ్రంగా దర్యాప్తు జరపాలని చెప్తున్నారు. ఇదో అక్కడ ఉద్యోగులుగా ఉన్న కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఈ పని చేశారని స్థానిక టీటీడీ నేతలంతా కూడా అంటే టీడీపీ నేతలంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ పేపర్లు ఎవరివి, ఎందుకు రికార్డ్స్ కాల్ చేశారు, ఇప్పటికే ఆ కార్యాలయంలో గల్లంతైన ₹1.5 సంబంధించిన కీలక రికార్డులు ఏమోనన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. సంజయ్. ఓకే, రైట్ మురళి.